నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ్ పండిట్. మనము ధనయోగాలను గురించి తెలుసుకుంటున్నాము. ఈ ధనయోగాల్లో ఈ వీడియోలో అన్నగారి ద్వారా కానీ, క్రయ విక్రయాల ద్వారా కానీ, వడ్డీ వ్యాపారం ద్వారా కానీ అమోఘమైన ధన సంపాదన చేయవచ్చునా, అలాంటి జాతకాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనకు అన్నారు అంటే 11వ స్థానం కదా అన్నగారు, లాభస్థానం కూడా అదే. కాబట్టి ఇక వ్యాపారాలు వృత్తుల ద్వారా లాభాలు వచ్చేది కూడా లాభస్థానంలోనే. కాబట్టి ఈ గ్రహ కలయిక ఎలా ఉండాలి అంటే, ధనాధిపతి అయి ఉండాలా, ఆ లగ్నానికి శుభుడై ఉండాలా. అంటే 2వ స్థానాధిపతి ఆ లగ్నానికి శుభుడై ఉచ్చ స్థితిలో ఉండాల, లేదా స్వస్థానంలో ఉండాల. అలా ఉంటే దాన్ని ఇంకొక గ్రహము అంటే 159 లార్డ్ 5వ స్థానాధిపతి కానీ 9వ స్థానాధిపతి కానీ చూడాలి. చూస్తూ ఉంటే అటువంటి జాతకుడికి అన్నగారి వలన కానీ, క్రయ విక్రయాల ద్వారా కానీ, వడ్డీ వ్యాపారం చేసి కానీ కోట్ల కొద్దీ ధనం కూడా పెడతాడు. ఇలాంటి కలయిక ఉంటే అన్నగారి ద్వారా కానీ, క్రయ విక్రయాల ద్వారా కానీ, వడ్డీ వ్యాపారం ద్వారా కోటాను కోట్ల డబ్బు ఆ జాతకుడికి వస్తుందని చెప్పచ్చు. ఇది మీకు ఒక జాతకం ఇచ్చాను, గమనించండి. చూడండి, జాతకం మీనలగ్నం అయింది కదా. మీనలగ్నమై 2వ స్థానాధిపతి అయిన కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందినాడు కదా. ధనాధిపతి ఉచ్చ పొందాలనుకున్నాం కదా, ఉచ్చ పొందినాడు. ఆ లగ్నానికి యోగకారకుడే. దీన్ని ఒక శుభగ్రహం చూడాలనుకున్నాం కదా. 5వ స్థానాధిపతి అయిన చంద్రుడు 7వ దృష్టితో కుజుని చూస్తున్నాడు. చూడండి, ఇక్కడ చంద్రమంగళ యోగం కూడా ఏర్పడినట్లే కదా. తర్వాత వృషభ రాశిలో గురువు ఉండి 9వ దృష్టితో కూడా కుజుని చూస్తున్నాడు. చూడండి చూడండి 1, 5, 9వ స్థానాధిపతుల కలయిక 11లో జరిగింది. అద్భుతమైన కలయిక ఇది. లగ్నాధిపతి గురువు చూస్తున్నాడు, పంచమాధిపతి చంద్రుడు చూస్తున్నాడు, భాగ్యాధిపతి ద్వితీయాధిపతి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు 11లో. కోణాధిపతుల ముగ్గురి కలయిక బ్రహ్మాండంగా ఉంది. ఈ కలయిక మనకు వడ్డీ వ్యాపారం ద్వారా కానీ, అన్నగారి ద్వారా కానీ, క్రయ విక్రయాల ద్వారా కానీ, అంటే వ్యాపారం ద్వారా కానీ డబ్బు సంపాదించి పెడుతుంది. అది పెద్ద మొత్తంలో వస్తుంది, గొప్ప ధనవంతుడు అవుతాడు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా, వాస్తు నేర్చుకోవాలని ఉన్నా, లేదా మీ జాతక పరిశీలన కోసం కానీ, జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాల కొరకు కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.